బ్రో, మనం బిజినెస్ ఆర్ స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే మార్కెటింగ్‌కి చాలా మనీ స్పెండ్ చేయాలి. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో ప్రమోషన్ చేపియాలి, యాడ్స్ షూట్ చేయాలి, యాక్టర్స్ కావాలి. ఇదంతా చేయాలంటే యాస్ ఎ స్టార్టప్ ఫౌండర్‌గా అంత మనీ ఉందా? లేదు. సో నీకొక న్యూ ఏజ్ మార్కెటింగ్ చెప్తా వినండి. మీమ్ మార్కెటింగ్. ఇది న్యూ ఏజ్ ఆఫ్ అడ్వర్టైజింగ్. కొన్ని బ్రాండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. బ్రాండ్స్ లైక్ జొమాటో, నెట్‌ఫ్లిక్స్ ఆర్ స్విగ్గీ, బ్లింకిట్ ఆర్ యూజింగ్ ఇట్ లైక్ ప్రో. ఈ మీమ్ మార్కెటింగ్ గురించి ఫుల్ క్లారిటీ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్స్: ఫస్ట్, హౌ బ్రాండ్స్ యూజ్ మీమ్స్ ఫర్ మార్కెటింగ్. సెకండ్, ద సైకాలజీ బిహైండ్ వైరల్ కంటెంట్. థర్డ్, హౌ యూ కెన్ మేక్ షేరబుల్ మీమ్స్. ఫోర్త్, ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మీమ్ మార్కెటింగ్. సో స్టిల్ ఎండ్ వరకు చూడండి. మీకు ఫుల్ వీడియో చూసే టైం ఉండకపోవచ్చు, బట్ చూస్తే మీ బిజినెస్కి యూజ్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ సీ మీమ్స్ ఈజ్ అ హోల్ న్యూ వే. ఫస్ట్ పాయింట్, హౌ బ్రాండ్స్ యూజ్ మీమ్స్ ఫర్ మార్కెటింగ్. ఫ్యూచర్లో బిగ్ బ్రాండ్స్ అయినా చిన్న బ్రాండ్స్ అయినా యాడ్స్కి మరీ అంత ఎక్కువ మనీ స్పెండ్ చేయకపోవచ్చు. దే క్రియేట్ మీమ్స్ అండ్ రీల్స్. వై? ఎందుకంటే ఇవి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి అండ్ పీపుల్ కూడా షేర్ చేస్తారు. అది కూడా ఫ్రీగా. జొమాటో, బ్లింకిట్ అండ్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్ అండ్ హాట్‌స్టార్ కూడా స్టార్ట్ చేశారు ఇదే స్ట్రాటజీ. మనం ఏం చేయాలి? కొంచెం కామెడీ యాడ్ చేసి దాంట్లో బ్రాండ్ మెసేజ్ని యాడ్ చేస్తే మెజారిటీ ఆఫ్ పీపుల్ రియలైజ్ అవ్వరు ఇది మార్కెటింగ్ అని. అందరం బళ్ళు బాగా తోలుతాం. రింగ్ రోడ్ ఎక్కితే 10 నిమిషాల్లో కొడతాం ఇక్కడికి. డబ్బులు సంగతి చూడు. మనీ మనీ వాట్ అవక్కయ్యారు కదా. మీమ్స్ మార్కెటింగ్లో పాయింట్ 2, ద సైకాలజీ బిహైండ్ వైరల్ కంటెంట్. అంటే ఎందుకు కొన్ని మీమ్స్ వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. అంటే ఒకటే ట్రిక్: వైరల్ అవ్వాలంటే వైరల్ కంటెంట్ ట్రిగర్స్ ఎమోషన్స్ ఆర్ కామెడీ ఆర్ సర్ప్రైజ్ ఆర్ రిలేటబిలిటీ. అంటే ఇప్పుడు ఒక మీమ్ ట్రెండింగ్లో ఉందని జొమాటో యూజ్ చేసింది, అది క్లిక్ అయింది. అదే మీమ్ని వేరే బ్రాండ్ యూజ్ చేస్తే వర్క్ అవ్వదు, ఎందుకంటే రిలేటబిలిటీ లేదు. సో రిలేటబిలిటీ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి ఆర్ కామెడీ ఉండాలి. సరే, అసలు ఎందుకు మీమ్స్ యూజ్ చేయాలి మార్కెటింగ్లో? అంటే ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? సోషల్ మీడియా. సో మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? సోషల్ మీడియాలోనే. బట్ సోషల్ మీడియా కోసమని చాలా మనీ స్పెండ్ చేసి యాడ్స్ చేసినా వర్కౌట్ అవ్వకపోవచ్చు, వర్కౌట్ అవ్వవు కూడా. ఎందుకు? రిలేటబిలిటీ ఉండట్లేదు. సో మీమ్స్ మార్కెటింగ్ బెస్ట్ అండ్ షేర్ కూడా చేస్తారు ఫ్రీగా పీపుల్. మీమ్ మార్కెటింగ్లో పాయింట్ 3, హౌ టు మేక్ షేరబుల్ మీమ్స్. సింపుల్. క్రియేటింగ్ మీమ్స్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ ఫన్నీ, ఇట్స్ అబౌట్ బీయింగ్ రిలేటబిలిటీ. అంటే రిలేటెడ్గా లేకపోతే షేర్ చేయరు. ఫస్ట్, యూస్ ట్రెండింగ్ టెంప్లెట్స్. ట్రెండ్లో ఏది ఉంటే అది చేయండి, అలా అని క్రింజ్ చేయకండి, బ్రాండ్ వాల్యూ పోతుంది. సెకండ్, కీప్ ఇట్ షార్ట్. అంటే మీమ్ 3 to 4 సెకండ్స్లో అర్థమైపోవాలి అంతే. థర్డ్, మేక్ ఇట్ నీష్ స్పెసిఫిక్. అంటే మీ నీష్కి రిలేటెడ్గా ఉండేలా చూసుకోండి. పాయింట్ 4, బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మీమ్ మార్కెటింగ్. మీమ్స్ అన్ని ప్లాట్ఫామ్లో వర్క్ అవ్వకపోవచ్చు. మీకు ఆర్గానిక్గా రీచ్ రావాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఎక్స్లో ట్రై చేయండి. ఫేస్బుక్, రెడిట్లో కూడా చేయొచ్చు, బట్ అంత రీచ్ రాకపోవచ్చు. వన్స్ పీపుల్ స్టార్ట్ షేరింగ్ యువర్ బ్రాండ్ విల్ గ్రో వితౌట్ స్పెండింగ్ సింగిల్ రూపీ ఆన్ యాడ్స్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసుంటే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.